గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కమెంట్స్ చేశారు. ఓవైసీ బ్రదర్స్ టార్గెట్ గా చెలరేగిపోయారు. రాజాసింగ్ ఏమన్నారు ఈ బ్రేకింగ్ లో చూద్దాము. అసదుద్దీన్ అక్బరుద్దీన్ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ని పెదబామర్ది చిన్నబామర్ది అంటూ సంబోధించారు. అక్బరుద్దీన్కి 15 నిమిషాలు కాదు 15 ఏళ్ళు టైం ఇస్తాం, అయినా హిందువులను ఏం చేయలేరన్నారు రాజాసింగ్. వరంగల్లో జరిగిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజాసింగ్ ఈ కమెంట్స్ చేశారు. మా చిన్న బామ్మర్ది పెద్ద బామ్మర్ది అనుకున్నారు వాళ్ళు. రాజా సింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్న బామ్మర్ది ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంది చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ వాహిని వేదిక చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? ఓవైసీ సోదరులకు సవాల్ కూడా విసిరారు రాజాసింగ్. సెక్యూరిటీ పక్కన పెట్టి రండి చూసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. సెక్యూరిటీ లేకుండా వస్తే 5 నిమిషాల్లో చంపేస్తా అన్నారు రాజాసింగ్. నీ అడ్డాకి నీ ఇంటికి రమ్మన్నా వస్తానంటూ రాజాసింగ్ సవాల్ విసిరారు. కత్తి గన్ అవసరం లేదు, చేతులతోనే చంపేస్తా అంటూ కమెంట్ చేశారు. ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్. గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి. 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్ వద్దు, ఏమొద్దు, నా చేతు నుంచి చంపేస్తా బిడ్డ నీకు.